ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ఒక గొప్ప ప్రయోగం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవ్వరూ చేయనటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమం ఇవాళ మనం చేయబోతున్నాం. దాని పేరే రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎన్నికల ప్రణాళికలో ఆయన ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇవాళ ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు ఈ సంవత్సర కాలంలో, గ్రామాలలో ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఇంటికి తెలియజేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అదే ఈ కార్యక్రమం. దానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేరు రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో. ఒక్క విషయాన్ని గర్వంగా చెప్తాను నేను, భారతదేశ చరిత్రలోనే రాజకీయ చరిత్రలో ఏ పార్టీ ఏ ప్రభుత్వమైనా ఇలాంటి కార్యక్రమాన్ని చేయలా. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో మనమే చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మనమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నాం అనడానికి గర్వంగా ఉందని కూడా మనం మనవి చేస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇది. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. ఈ కాగితం మీ అందరి దగ్గర కూడా ఉండాలి. 143 హామీలు, సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ఈ 4 పేజీల్లోనే మేనిఫెస్టోగా తయారు చేశారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని ఇవాళ అమలు చేయలేదు కాబట్టి మనం రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని పేరుతోటి ప్రజల్లోకి వెళ్తున్నాం. ఏమిటి ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఇది మనం మాట్లాడుకోవాలి. ప్రధానమైనటువంటి అంశం ఇదే. ఇది ప్లీజ్ ఎవరు మాట్లాడకండి. మీరు దయచేసి కొంచెం చెప్పింది వినడానికి కదా మనంతా వచ్చాం. ఎవరి మట్టుకు వాళ్ళు మాట్లాడుకోవద్దు దయచేసి. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఇలాంటి పత్రికలు పేపర్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి పంచారు. దీనిలో ఏం మాట్లాడారో మీ అందరికీ చదివి వినిపిస్తాను నేను. ఈ పేపర్లే పంచారు. 5 కోట్ల మంది ప్రజలకి ఈ పేపర్లు పంచారు ఆయన. అందులో ఆయన మాట్లాడినటువంటి మాట భవిష్యత్తుకు గ్యారంటీ. ఇది బాబు గ్యారంటీ. దీని పేరది. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికుణాసత్యతో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్షత లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయటంతో మన రాష్ట్ర అభివృద్ధికి అంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. అర్థం చేసుకుంటున్నా కూడా మీరందరూ కూడా. ఇందులో ఆయన మాట్లాడేటటువంటి 2 మాటలు గ్రామాల్లో ప్రజలందరికీ మనం చెప్పాలి. ఈ పేపర్ కూడా తీసుకెళ్ళి మీరు చెప్పాలి. ఆయన మాట్లాడింది భవిష్యత్తుకు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్షకి తారు లేకుండా, నిబంధనలు విధించకుండా చిత్తశుద్ధితో అమలు చేస్తానని ఆయన ప్రమాణం చేశాడు. గతంలో ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు? ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదు, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి పనిచేస్తే పాముకి పాలు పోస్తున్నట్టే అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది
ఎంత సిగ్గుచేటైనటువంటి విషయమో గ్రామాలలో ప్రజలకి మరొక్కసారి మనం గుర్తు చేయాలి. ముఖ్యమంత్రి అయిన మనిషి ఎన్నికలైపోయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా? రెండు, ఆయన భవిష్యత్తుకు గ్యారంటీ అని ఒక కార్డును కూడా గ్రామాలలో ఆ రోజు ఎన్నికల సందర్భంలో ప్రజానికి ఇచ్చాడు. ఇది ఈ కార్డు అందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ కార్డుని పంపిణీ చేశారు వాళ్ళు, భవిష్యత్తుకు గ్యారంటీ అని. మరి ఏం గ్యారంటీ చేశాడో ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎన్నికల సందర్భంగా ఆయన ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడో మనందరికీ తెలుసు. ఆయనే కాకుండా కూటమిలో ఉన్నటువంటి నాయకులు, జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ప్రజానీకాన్ని దారుణంగా మోసం చేసినటువంటి వాగ్దానాలు ఇచ్చారు. ఇచ్చినటువంటి ఏ వాగ్దానం అయినా సరే వారు అమలు చేశారా? ఎక్కడా కూడా వాళ్ళు అమలు చేసినటువంటి పరిస్థితిని మనం చూడాలా. ఇక్కడ రెండు విషయాలని ఈ సందర్భంగా మీ ముందుంచదలుచుకున్నాను నేను. ఎందుకంటే గ్రామాలలో ప్రజల దగ్గరికి వెళ్ళి 4 విడతలుగా మొట్టమొదటిసారి జిల్లా స్థాయిలో ఈ సమావేశం పెట్టుకుని నియోజకవర్గ కోఆర్డినేటర్లతో పాటు జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలనే కార్యక్రమాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత నియోజకవర్గ స్థాయిలో సమావేశం పెట్టుకోవాలి. నియోజకవర్గ కన్వీనర్లు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లందరినీ పిలిచి ఈ కార్యక్రమం యొక్క విశిష్టతని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయాలి. అలాగే మండల స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు పెట్టుకుని ఆయా గ్రామాల నుంచి, గ్రామాలలో సర్పంచుల్ని, ఎంపీటీసీని, జడ్పీటీసీని అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమం యొక్క విశిష్టతని ప్రజలందరికీ విన్నవించాలి. 4వ విడతగా గ్రామ స్థాయిలో సమావేశాలు. ఇది అతి ముఖ్యమైనటువంటి సమావేశం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మనకు పిలిపించాడో, ఏదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి అధికారాన్ని చేజిక్కిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయాడో ఆ విషయాన్ని గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి దాదాపు 5 కోట్ల మంది ప్రజానీకానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని కూడా సందర్భంగా మనం చేస్తున్నా. ఏమిటి ఈయన చేసిన మోసం? ఉదాహరణకి ప్రధానంగా ఒక 5-6 విషయాలు మీ ముందు ఉంచుతాను నేను. ఆడబిడ్డ నిధి, రాష్ట్రంలో 1,80,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. వారికి నెలకి 1,500, అలాగే సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 32,400 కోట్ల రూపాయలు ఇవ్వాలా. అలాగే అన్నదాత సుఖీభావ్ కింద గ్రామాలలో ఎంతమంది రైతులుంటే రాష్ట్రంలో అందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు మాట్లాడాడు. రాష్ట్రంలో రైతులు 58,582 లక్షల మంది రైతాంగం ఉన్నారు. వారి మొత్తానికి ఇవ్వాల్సింది సంవత్సరానికి 10,717 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అలాగే నిరుద్యోగ భృతి, రాష్ట్రంలో చదువుకొని ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులు దాదాపు 20 లక్షల మంది ఉన్నట్టు ఒక ప్రాథమిక అంచనా. వీళ్ళకి సంవత్సరం ఇవ్వాల్సింది 7,200 కోట్ల రూపాయలు. అలాగే తల్లికి వందనం, స్కూల్కి వెళ్ళే పిల్లలు దాదాపు 87 లక్షల మంది స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉన్నట్లు ఒక ప్రాథమిక అంచనా. వీరికి సంవత్సరానికి
15,000 చొప్పున మొత్తం 13,111 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలు లేదు. అలాగే దీపం పథకం కూడా మీకు తెలుసు. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? అధికారం చేపట్టినటువంటి వెంటనే ఆ మాసం నుంచే దీపం పథకం అమలు చేస్తా ఉన్నారు. కేవలం 1 సంవత్సరం 1 సిలిండర్ కొద్ది మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దానికి సంవత్సరానికి 4,109 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇవాళ అలాగే ఫ్రీ బస్, ఈ ఫ్రీ బస్సుని ఉచిత బస్సు పథకాన్ని ఏ విధంగా బోల్టా కొట్టిస్తున్నారో మనందరికీ తెలిసిందే. అలాగే పెన్షన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, క్రిస్టియన్స్ 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా నెలకి 4,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి దాదాపు సంవత్సరానికి 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే ఈ సంవత్సర కాలంలో దాదాపు 79,876 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ ఈ బడ్జెట్లో ఆయన ఎంత కేటాయించారో తెలుసా? 17,614 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించాడు. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం. ఈ మోసాన్ని రాష్ట్ర ప్రజానీకానికి, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా తెలియజేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్న, భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు లాంటి మోసగాడు, చంద్రబాబు నాయుడు లాంటి స్వార్థపరుడు, చంద్రబాబు నాయుడు లాంటి అవినీతిపరుడు, చంద్రబాబు నాయుడు లాంటి కోర్టుల్లో స్టేలో తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు మరొకరు లేరనే సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వచ్చింది. ఇది గ్రామాలలో ప్రజలందరికీ తెలియజేయాల్సినటువంటి నైతిక బాధ్యత మనందరికీ ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు, మహిళలను ఇబ్బంది పెట్టారు, విద్యార్థులను ఇబ్బంది పెట్టారు, కూలీలను ఇబ్బంది పెట్టారు, అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రశ్నిస్తే అరెస్టులు, మాట్లాడితే అరెస్టులు. ఈ పరిపాలనకి గ్రామాలలో ప్రజలందరినీ చైతన్యవంతులు చేయవలసినటువంటి నైతిక బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో గ్రామాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, చేయి కలపండి. మౌన్నతమైనటువంటి ఉద్యమంలో భాగస్వాములు కావండి. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. సంక్షేమ కార్యక్రమం రావాలంటే, సంక్షేమ ప్రభుత్వం కావాలంటే, అభివృద్ధి ప్రభుత్వం కావాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమవుతుందని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమంలో సైనికులుగా పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు పార్లమెంటరీ